ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని అవినీతి పరుడు అని 4 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నారు. 4 సంవత్సరాలు ఏం చేస్తున్నావు అన్నారు. ఈరోజు మొన్నటి వరకు ప్యాకేజీ అన్న చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాల తర్వాత లేదు నాకు హోదా ఇవ్వాల్సిందే, నాకు ఇవ్వాల్సింది ఇంకా ఇన్ని కోట్లు ఉన్నాయి, నువ్వు ఇచ్చింది ఇంతే ఇవ్వడి. ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది చంద్రబాబు నాయుడుకి? ఇన్ని రోజులు గుర్తు రాలేదా? ఇప్పుడు 4 సంవత్సరాల నుండి ముఖ్యమంత్రి గారు మోడీ గారితోని గొడవెందుకు, కేంద్ర ప్రభుత్వంతో గొడవెందుకు, మనకు ఏదైతే బైఫర్కేషన్ బిల్ యాక్ట్లో ఉన్నదో యాక్ట్ ప్రకారం మనం డెవలప్ చేసుకోవాలన్న ఉద్దేశంతో మోడీ గారితో సంప్రదిస్తూనే ప్రభుత్వంలో ఉండి అక్కడ మంత్రులుగా ఉండి ఆ ప్రభుత్వం కలిసి పనిచేసుకుంటూ వచ్చిండు. ఇద్దరం ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటాం. మన ఇద్దరి మధ్యన మన ఇంట్లో చాలా ఇప్పుడు సపోజ్ మీరు పెద్దోళ్ళు, నేను చిన్నోడిని, మీరు వ్యవహారం చేస్తున్నారు, మీరు ఆస్తులు సంపాదిస్తుంటారు, మీకు అన్ని హక్కులు ఉంటాయి. మీరు 10 సంవత్సరాల తర్వాత మీకు ఏ ఆస్తులు లేవు, మీరు బయటకు వెళ్ళండి అని చెప్పి నన్ను బయటకు పంపించినప్పుడు నీ దగ్గర అధికారం ఉంది కాబట్టి నాకు తెలియకుండా మా అన్నయ్య మంచోడు, మా అన్నయ్య నమ్ముకొని పనిచేస్తున్నా, నేను వెట్టి చాకరీ చేస్తున్నా నీకోసం, నేను నీ ప్రభుత్వం రావడానికి సహకరించిన, నీ ఢిల్లీలో నీ ప్రభుత్వం ఉండడానికి సహకరించిన, నీవు ఎలక్షన్లలో ప్రజల ముందు వాగ్దానాలు చేసినవు, ఇవన్నీ ప్రజలు చూసిండ్రు. అట్లాంటప్పుడు నీ మీద భరోసాతోని నేను నమ్మి నాకంటే పెద్దోడివి, నాకంటే పెద్ద స్థాయిలో ఉన్నావు, నాకు నష్టం చేయవు, నా పరువు ప్రతిష్టను, నా ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడుతావని చెప్పి 4 సంవత్సరాలు నువ్వు తప్పులు చేసినా, ఒప్పులు చేసినా, వినకున్నా నీ కాళ్ళ వేళ్ళబడి నీ దగ్గరికి 29 సార్లు వచ్చి నా మంత్రులు, నా ఎంపీలు, నా అధికారులు నీ ఇంటి చుట్టూ తిరిగితే కూడా నువ్వు చేయలే. ఇవాళ మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుందంటే నా ఇంటి గుట్టు రట్టు చేయదు, నా సిస్టమ్ని బయట చెప్పుకోవద్దన్న ఉద్దేశంతో, నా ఎన్డీఏ పరువు కాపాడాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎంత జ్ఞానపరుడైనా, ఎంత మేధస్సు ఉన్నా, ఎంత శక్తిపరుడైనా కూడా పరువు కోసం బయట మాట్లాడలే. తిరిగిండు, మోడీ గారిని మాట్లాడిండు, అయినా కూడా ఇలా అక్కడ జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కైపోయి, ఇక్కడ పవన్ కళ్యాణ్ కుమ్మక్కైపోయి చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా టార్గెట్ చేసుకునే ఉద్దేశంతో ఇలా మోడీ గారు వ్యవహరిస్తున్నారు. గతంలో సోనియా గాంధీ గారు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసుకుని మాట్లాడినరో ఇవాళ మోడీ గారు కూడా యాజ్ ఇట్ ఈజ్ మాట్లాడుతున్నారు. అంటే నిన్న మీరు రిజల్ట్ చూసిండ్రు. నిన్న బై ఎలక్షన్స్ జరిగితే ఉత్తరప్రదేశ్లో 2 పార్లమెంట్ సీట్లు, బీహార్లో ఏం జరిగింది, రాజస్థాన్లో ఏం జరిగింది. ఇవాళ బీహార్లో మీకు సీట్లు రావు, ఉత్తరప్రదేశ్లో రావు, రాజస్థాన్లో రావు, మీకు తెలంగాణలో రావు, ఆంధ్రప్రదేశ్లో రావు, తమిళనాడులో రావు. ఎక్కడ కూడా మీకు 2019లో మీరు 100 స్థానాలు కూడా సాధించుకునే పరిస్థితుల్లో మోడీ గారు లేరు. ఎందుకు లేరంటే భారతీయ జనతా పార్టీ ఉన్నది అంటే దానికి కారకులు ఎవరు? వాజ్పేయి గారు, అద్వానీ గారు. అద్వానీ గారి కాళ్ళకు మొక్కినటువంటి చేతులు నీ. ఇవాళ అద్వానీ వారు కూర్చొని దీన స్థితిలో నీవు ముందొస్తుంటే లేచి 2 చేతులను నమస్కరిస్తే నీ కళ్ళకు ఏమైంది? పచ్చ కామర్లు వచ్చినాయా? కనిపించట్లేదా ఒక మనిషి? అంటే ఒక అద్వానీ అనేటువంటి వ్యక్తిని కనీసం చూడలేని పరిస్థితిలో నీ కళ్ళకు పొరలొచ్చి ఉంటే చంద్రబాబు నాయుడు గారు నీకు ఎక్కడ కనిపిస్తారు? ధనమెక్కితే మదమెక్కితే మత్సరంబు మరి ఇచ్చను అన్నట్లు ఆయనకు అధికారం ఎక్కింది. అధికార మదంతో ఇలా ఎన్డీఏలో ఉన్నటువంటి మిత్రపక్షాలని లెక్క చేయకుండా ఆంభావంతో ముందుకెళ్తున్నాడు. 2019లో తెలంగాణ కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఒక విజ్ఞత కలిగినటువంటి వ్యక్తులు, గౌరవానికి గౌరవం ఇచ్చేటువంటి భారతీయ సంస్కృతి మనది. ఈ సంస్కృతిలో ఉండి ఒక ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తివిగా నీవు ఒక పెద్ద మనిషిని గౌరవించినప్పుడు, నీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడిని గౌరవించినప్పుడు ఈ దేశ ప్రజలు నువ్వు ఏమి గౌరవిస్తావు? ఇంకొకటి, ప్రధానమంత్రిగా వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఈ దేశంలో ప్రతి గ్రామానికి బీటీ కనెక్టివిటీ చేసినావు, పిఎంజేఎస్వై తీసుకొచ్చినావు,
ప్రతి రోడ్డుకి బీటీ రోడ్ ఇచ్చినావు, ప్రతి గ్రామానికి, ప్రతి గ్రామంలో వాటర్ ట్యాంక్ ఇచ్చినావు, ప్రతి గ్రామంలో స్కూల్ బిల్డింగ్ ఇచ్చినాం, శానిటేషన్ ఇచ్చినాం, గ్రామ పంచాయతీ కట్టించినాం, పీసీ రోడ్లు వేసినాం, సీసీ రోడ్లు వేసినాం, దునియా డెవలప్ చేసినాం. ఇవాళ నువ్వు అధికారంలో 4 సంవత్సరాలు ఉన్నావు కదా, నువ్వేం చేసినావు? వాద్వానిగా ఇప్పుడు ఇలా నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో ఏం చేసిండ్రు, ఆంధ్రప్రదేశ్లో ఏం చేసిండ్రు? భారతదేశం అంతా ఉన్న నల్లధనాన్ని అంతా బయటికి తెచ్చాడు కదా. ఎక్కడ నల్లధనం పెద్ద చెప్పినా కదా 16 లక్షల రూపాయలు ఒక అకౌంట్లో ఇస్తాను, 16,000 కూడా వేయలేదే, 1600 కూడా వేయలేదే, 16 నోట్లు కూడా వేయలేదే. వేస్తారేమో ఇక రాబో రోజుల్లో ఎప్పుడు రాబో రోజుల్లో అంటే మొగుడు తెచ్చినాక ముండ బుద్ధిమంతురాలు అయిందాక, నీ పరువు పోయినాక, నీ ఇజ్జత్ పోయినాక, నీ ఎన్డీఏతో ఉండే మిత్రపక్షాలన్నీ బయటకు వెళ్ళిపోయినాక వేస్తావా? అయితే సాధ్యమయ్యే పైన ఎట్లా ఏమంటారు చూడు, కూట్లో రాయి తీనోడు ఎట్లా రాయి తీసిండట. 4 సంవత్సరాలు ఏం పడగొట్టినోడివి ఇప్పుడు చేస్తావా? వాజ్పేయి గారు ఉన్నారంటే ఇలా భారతదేశం మొత్తం ఎక్కడన్నా పో, ఇలా 6 lanes రోడ్లు ఉన్నాయంటే బికాస్ ఆఫ్ వాజ్పేయి గారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన, చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారితో కూర్చొని మోడీ పాలన ప్రమోద్ మహాజన్ ఉండే ఆయన, చంద్రబాబు నాయుడు గారు, వాజ్పేయి గారు ముగ్గురు కూర్చొని మాట్లాడుకొని ఆ దేశం మొత్తం ఇవాళ దాని ఏమంటారు నక్లెస్ రోడ్లు ఇవ్వడం జరిగింది దేశం మొత్తం. కన్యాకుమారి నుండి కాశ్మీరీ వరకు రోడ్లు వేయడం జరిగింది. ప్రతి పల్లెకి బీటీ రోడ్డు వేయడం జరిగింది. మీద మోడీ గారి పరిపాలన బాగాలేదు అంటారు. మోడీ గారి పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు బీజేపీ వాళ్ళు.